ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూలై 26. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొన్ని శతాబ్దముల కొలదిగా మానవులు సిలువను పూజించి దానికి ధూపం వేయుచుండిరి. దేవుడేమి చెప్పుచున్నాడో చూడుడి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-24 వచనాలు. పాపమును బట్టి మానవులందరూ దేవుని ఎదుట బుద్ధిహీనులను మిక్కిలి బలహీనులు నైరి. మనము డబ్బు సంపాదించుటకు మిక్కిలి కష్టపడదుము గాని తరువాత దానిని వ్యర్థపరచదుము. మన కాళ్లను చేతులను అవమానకరమైన పాపమునకు వాడుదుము. కానీ దేవుడు మనలను సమకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభువులో మనలను జ్ఞానవంతులుగా బలవంతులుగా చేయుటకు ఉద్దేశించి ఉన్నాడు. ఆ జ్ఞానము ఆ శక్తి సిలువ నుండి మాత్రమే వచ్చును. ప్రభు ఇలాగున చెప్పుచున్నాడు, నేను పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. కానీ మానవులు ఎంత బుద్ధిహీనులు! వారు తమ లోక సంబంధమైన జ్ఞానము, కార్యములు, డబ్బు చేత ఇతరులను ఆకర్షించుకొనగలమని తలంచుదురు. అందుచేతనే ప్రపంచంలోని పలు స్థలములలో జరుగు క్రైస్తవ పనిలో ఎంతో నిష్ఫలమైన గొడ్డుతనమును చూడగలుగుచున్నాము. కానీ ఎవరైతే సిలువను స్వీకరించి సిలువ అనుభవం ద్వారా వచ్చిరో వారందరూ సంపూర్ణముగా మార్పు చెందిరి మరియు క్రీస్తు స్వరూపములోనికి వచ్చే వరకు మార్పు చెందుతూనే ఉందరు. నీ జీవితంలో సిలువ కార్యమంత సులభముగా జరగదు. అది కేవలము పరిశుద్ధాత్మ చేతనే జరుగును. అది ఇప్పుడైనను తర్వాతైనను నీలో జరగవచ్చును. కానీ ఒక విషయం మాత్రము నిశ్చయము, ఒకసారి నీవు సిలువను గూర్చి అర్థం చేసుకునే ఎడల మరలా నీవు మునుపటి వలె ఉండలేవు. నీ జీవితంలో ఒక నూతన శక్తిని కనుగొందువు. నీవు నీ ప్రాచీన స్వభావమునకు మరణించున్నట్లు క్రీస్తు నీ కొరకు చనిపోయిను. నీవును ఆయనతో కూడా తిరిగి లేచి ఒక నూతన సృష్టిగా చేయబడుటకే ఆయన తిరిగి లేచెను. సిలువను గూర్చి ఇంకా ఎంతో చెప్పవలసి ఉన్నది. క్రీస్తు ఎందుకు అట్టి మరణము పొందెను? ఆయన దూతల కొరకు మరణించలేదు. వారికి ఆ అవసరమూ లేదు. ఆయన తన కొరకు మరణించలేదు. ఎందుకనగా ఆయన ఏ పాపమునూ చేయలేదు. ఆయన జంతువుల కొరకు కానీ పక్షుల కొరకు కానీ మరణించలేదు. నీకు తెలిసినను తెలియకపోయినను ఆయన నా కొరకు నీ కొరకు మరణించెను. ఆయన తనకు తానుగా ఏ పాపము చేయనప్పుడు పాపాత్ముల కొరకు ఎందుకు ఆయన మరణించెను? క్రూరుల చేత అపహసించబడి పాపము లేని వ్యక్తి ఎందుకు మరణించవలసి వచ్చెను? సిలువను గూర్చి 7 విషయములు చెప్పుట ద్వారా ఈ ప్రశ్నలకు జవాబు ఇయ్యగోరుచున్నాను. మొదటిదిగా, పాపము వలన వచ్చు తీర్పు నుండి, శిక్షా విధి నుండి నన్ను విడిపించుటకు ఆయన మరణించెను. రెండవదిగా, నేను నా దౌర్భాగ్యకరమైన పాప స్వభావమునకు మరణించినట్లు ఆయన మరణించెను. మూడవదిగా, లోకమునకు దాని మోసమునకు నేను మరణించినట్లు ఆయన మరణించెను. నాలుగవదిగా, పాత సృష్టిని సమాప్తము చేయుటకు మరణించెను. నీ ఒక చెట్టు యొక్క కాండమును నరికిన ఎడల చెట్టంతయు క్రిందపడును. అదే విధముగా దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పాత సృష్టిని అంతమొందించుటకే మరణించెను. ఐదవదిగా, నీ జీవపు రొట్టె అగుటకై ఆయన మరణించెను. ఆరవదిగా, మనలను ఒక శరీరముగా ఒక కుటుంబంగా చేయుటకు ఆయన మరణించెను. ఏడవదిగా, ఆయన మనలను సంపూర్ణముగా తన వలె నూతనముగా చేయుటకు మరణించెను. ఈ సత్యములు మనకు స్పష్టమైన ఎడల మనము విశ్వాసముతో యేసుక్రీస్తు సిలువ వైపు చూచిన ఎడల మనము నూతన జీవమును పొందగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును